కూటమి ప్రభుత్వం గతంలో జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉందంటారు, ఇప్పుడు ఎలా ఉందంటారు? ఇప్పుడు జగన్ గవర్నమెంట్ ఎలా ఉంది, కూటమి ప్రభుత్వం ఎలా ఉందని ప్రజలంతా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. మరి ఇప్పుడు 17 మెడికల్ కాలేజీలకి జగన్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు 6 కాలేజీలు కమిషనింగ్ అయిపోయి 11 కాలేజీలు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఈరోజు ఇక్కడ మాకవారిపాలెంలో ఈ మెడికల్ కాలేజీలు లేదని చెప్పి స్వయానా మన స్పీకర్ అయ్యన్ పాత్ర గారు ఛాలెంజ్ ఇసిరారు. ఇక్కడ ఉందా లేదా నేను చూపిస్తానని చెప్పి జగన్ గారు ఈరోజు రావడం జరుగుతుంది. ఇప్పుడు మన హోమ్ మినిస్టర్ మన స్పీకర్ గారు ఇక్కడికి వచ్చి కాలేజ్ ఉందా లేదని చూడాలి కదా. చూసి హోమ్ మినిస్టర్ గారు కూడా మాట్లాడుతూ కూడా వచ్చేటప్పుడు జగన్మోహన్ రెడ్డి బీపీ టాబ్లెట్లు వేసుకురావాలి, ఇక్కడ చూసి షాక్ అవక్ అయిపోతాడు అని. బీపీ టాబ్లెట్లు జగన్మోహన్ రెడ్డి వేసుకోవాల్సిన అవసరం అసలు 1% కూడా లేదు. వేసుకోవాల్సిందే అయ్యన్న పాత్రుడు గారు, హోమ్ మినిస్టర్ గారు, అనిత గారు వేసుకొని రావాలి. ఇక్కడికి దమ్ముంటే ఇక్కడికి రమ్మనండి. ఈ రోజు స్వచ్ఛందంగా ఇంత జనం వచ్చారంటే ఇక్కడ మెడికల్ కాలేజ్ ఉందా లేదో చూడమనండి. అసలు ఇన్ని ఆంక్షలు పెట్టుకున్న కాడ ఉన్నప్పుడు కూడా ఇంత జనం రావడానికి ప్రధాన కారణం అసలు జగన్ అసలు ప్రధాన కారణం ఏంటంటే ఈ రోజు కూటమి ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత వల్లే ఈ రోజు జనం స్వచ్ఛందంగా వర్షం కాదు, ఎండ కాదు, మబ్బులు కాదు ఇక్కడికి రావడం జరిగింది. అసలు జగన్ అభివృద్ధి చేయలేదు, ఈ రాష్ట్రాన్ని అరాచకం సృష్టించాడు అంటున్నారు. జగన్ అన్న కూడా అభివృద్ధి చెయ్యకపోతే ఈ రోజు ఈ మెడికల్ కాలేజీ 2 ఫ్లోర్లేసి ఎందుకుంది? ఈ రోజు పవన్ కళ్యాణ్ కానీ ఈ రోజు పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ 3 పార్టీలు కూటమిగా వచ్చి జగన్మోహన్ రెడ్డి ఓడించే దమ్ము ఉంటే 151 సీట్లు సింగిల్ మ్యాన్ రప్పించమనండి. ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి సింగిల్గా సింహంగా వస్తాడు. 151 నాట్అవుట్. ఆ రికార్డు కొట్టాక ఇలా మాట్లాడమని చెప్పండి. అలా మాట్లాడకూడదు నాయకుల్ని. కాకపోతే ఏంటంటే రాష్ట్రంలో అప్పులు పాలు చేశాడు రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు అంటున్నారు. ఈ 15 నెలల్లో 1,67,000 కోట్లు అప్పు చేసినటువంటి ఘనత మన చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. జగన్మోహన్ రెడ్డి పరిపాలించిన 5 సంవత్సరాల్లో 2,60,000 కోట్లు అప్పు చేస్తే ఈ 15 నెలల్లో కూటమి ప్రభుత్వం 1,60,000 కోట్లు అప్పు చేసింది. ఎవడు గొప్పోడు, ఎవడు అభివృద్ధి చేసినట్టు ఏంటో జనాలు గమనించుకోవాలి.